యుఎస్ఏకి ఇరాన్కి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. కానీ ఈ యుద్ధం 70 ఏళ్ల క్రితమే మొదలైంది. అమెరికా ఇరాన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పూర్తిగా 4 సార్లు అటాక్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఇది 4వ యుద్ధం. కానీ ఈ గోలంతా ఒక చిన్న సంతకం వల్ల మొదలైంది. 1953 తెహరాన్, ఇరాన్. అప్పట్లో ఇరాన్ కి ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ మొసాదేకి ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటంటే ఇరాన్ దగ్గర బోల్డ్ అంత ఆయిల్ ఉందని మనందరికీ తెలుసు. చెప్పాలంటే ప్రపంచంలో 12% ఆఫ్ ద ఆయిల్ ఇరాన్ దగ్గరే ఉంది. కానీ ఆ కాలంలో ఇరానియన్స్ తీసేవాళ్ళు కాదు, ఒక బ్రిటిష్ కంపెనీ తీసేది. ప్రాఫిట్స్ లో కొంచెం చిల్లర ఇరాన్ కి పడేసేది. మొహమ్మద్ మొసాదే అప్పుడు ప్రధాన మంత్రిగా ఎలక్ట్ అయిన వెంటనే ఆ బ్రిటిష్ కంపెనీని వెళ్ళిపోమన్నాడు. మా ఆయిల్ మాకే, మా ప్రాఫిట్స్ మాకే అని చెప్పాడు. అలా చేసినందువల్ల బ్రిటిషర్స్ కి కోపం వచ్చింది. బ్రిటిషర్స్ వెళ్లి ఈ విషయాన్ని అమెరికాకి కంప్లైంట్ చేశారు. సో అప్పుడే వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయింది. అండ్ యుఎస్ఏ అండ్ బ్రిటిషర్స్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ బ్రిటిషర్స్ ఏమో ఇరాన్ గురించి అమెరికాకి చెడ్డ రివ్యూ ఇచ్చారు. యుఎస్ఏ బ్రిటిషర్స్ చెప్పిన మాటల్ని వెరిఫై చేయకుండా నమ్మేసింది. ఇరాన్ ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏని ఇరాన్ లోకి దింపింది. మొహమ్మద్ మొసాదేని నాశనం చేసేసింది. దాని తర్వాత అసలు తాండవం మొదలయ్యింది. టోటల్ గా 70 ఏళ్ల పాటు యుద్ధాలు, మిలిటరీ కూప్స్, ప్రాక్సీ వార్స్, హత్యలు, ఇంకా బాంబులతో ఇరాన్ వెలవెల్లాడిపోయింది. అమెరికా అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇరాన్ మీద కక్ష కట్టింది. దాని తర్వాత ఎప్పుడు ఇరాన్ పై ఏం యాక్షన్ తీసుకున్నా ఆ 1953 సంఘటన గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. అసలు యాక్చువల్ గా మొత్తం కథ ఏంటి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కథని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1, ద ఒరిజినల్ సిన్. ఇరాన్ 1951. ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఆ కాలంలో ఉండేవి. 1901లో డిఆర్కి అనే ఒక కన్సెషన్ అయింది. అదొక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్యన అయిందంటే బ్రిటిష్ ఆంటర్ప్రినర్ విలియం నాక్స్ డిఆర్కి మరియు మొజఫర్ అద్ దిన్ షా కజార్ ఆఫ్ పర్షియాని అప్పుడు ఇరాన్ కూడా అనేవాళ్ళు. సో ఆ అగ్రిమెంట్ లో ఏం రాసింది, నెక్స్ట్ 60 ఏళ్ల వరకు ఇరాన్ లో ఆయిల్, గ్యాస్ ఇంకా వివిధ విలువైన మినరల్స్ ని బ్రిటిష్ వాళ్ళే మైన్ చేస్తారని. బ్రిటిషర్స్ ఇరాన్ కి రిటర్న్ లో ఏమిచ్చేవారు, 20,000 పౌండ్స్, 20,000 షేర్లు, 16% ఆఫ్ ద ప్రాఫిట్స్ మాత్రమే ఇచ్చి మిగతావన్నీ బ్రిటిషర్సే తినేసేవారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్రిటిషర్స్ 100 రూపాయలు సంపాదించారంటే 80 రూపీస్ వాళ్ళే ఉంచేసుకునేవారు అండ్ 20 రూపీసే ఇరాన్ కి ఇచ్చేవారు. ఆ బ్రిటిష్ కంపెనీ పేరు ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ. ఈ ఘోరాన్ని చూసి ఇరాన్ ప్రజల కడుపు రగిలిపోయేది. ఆయిల్ మాది, ప్రాఫిట్స్ మీవా అని అనుకునేవారు. అప్పుడు సీన్ లోకి మొహమ్మద్ మొసాదే ఎంటర్ అయ్యారు. ఆయన మామూలు రిలీజియస్ లీడర్ కాదు, ఆయన మంచి ఎడ్యుకేటెడ్ లాయర్ అండ్ పాలిటీషియన్. స్విట్జర్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ నిచోటాల్లో చదువుకున్నారు. దాని తర్వాత పారిస్ స్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లో చదువుకున్నారు. ఒక దేశానికి కావాల్సినవి డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా అండ్ సావనిటీని కావాలనుకున్నారు. ఏప్రిల్ 1951 ఆయన ఎన్నికల్లో గెలిచి ఇరాన్ కి ప్రధాన మంత్రి అయ్యారు. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని ఆయనకి 1951 లో బిరుదిచ్చింది. ఆయన పదవిలోకి వచ్చాక ఒక్క మాట అన్నారు, ఇరాన్ యొక్క సంపద ఆయిల్ అండ్ ఆయిల్ మన దగ్గరే ఉండాలి, బ్రిటిషర్స్ దగ్గర ఉండకూడదని చెప్పారు. మూడో మనిషి ఇలా వచ్చి అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోనని చెప్పారు. చాప్టర్ 2, ఆపరేషన్ అజాక్స్ 1953. మే 1951 లో మొసాదే ఆ బ్రిటిష్ కంపెనీని ఒక నేషనల్ కంపెనీగా మార్చారు. ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ అనే పేరు తీసేసి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ అని పెట్టారు. ఇరానియన్ ఆయిల్ ఇరానియన్ కంపెనీసే తీయాలి, ప్రాఫిట్స్ కూడా ఇరాన్ కే రావాలని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఇది చూసి తట్టుకోలేకపోయారు. ఇంకోళ్ళని దోచుకోవడం వాళ్ళకి అలవాటే కదా. ఇలా ఇరాన్ నో చెప్పేసరికల్లే బ్రిటిషర్స్ టెన్షన్ లోకి వచ్చేసారు. బ్రిటన్ ఇరాన్ పై ఎకనామిక్ శాంక్షన్స్ వేసింది. ఫారెన్ బ్యాంక్స్ లో ఉన్న అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసింది. ఇవన్నీ చేసినా ఇంకా వాళ్ళకి సరదా తీరలేదు. బ్రిటిషర్స్ అమెరికాకి వెళ్లారు. వాళ్ళు వెళ్ళి అమెరికన్స్ కి ఏం చెప్పారంటే మొసాదే ఒక కమ్యూనిస్ట్, ఆయన ఇరాన్ ని సోవియట్ యూనియన్ కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఒక పచ్చి అబద్ధం. యుఎస్ఏ కి సోవియట్ యూనియన్ కి అప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి ఆ అబద్ధాన్ని వాళ్ళు ఈజీగా ఒప్పేసుకున్నారు. అప్పట్లో సిఐఏ డైరెక్టర్ ఆలెన్ డులెస్ ఆ మాటలు విని ఒక నిర్ణయానికి వచ్చారు. మొసాదే పదవిలో ఉంటే కష్టమైపోతుంది, ఇంకా ఎలా అయినా అతన్ని నాశనం చేయాలనుకున్నారు. ఆగస్ట్ 19, 1953న ఆపరేషన్ అజాక్స్ మొదలు పెట్టారు. బ్రిటిషర్స్ దాన్ని ఆపరేషన్ బూట్ అని పిలిచారు. ప్రెసిడెంట్ థియోడోర్ రోజ్వెల్ట్ యొక్క మనవడు కర్మిట్ రోజ్వెల్ట్ ఆన్ గ్రౌండ్ లో ఇరాన్ లో ఈ ఆపరేషన్ ని చూసుకున్నారు. ఆ ఇరానియన్ గవర్నమెంట్ ని కూల్ చేయాలనేదే వీళ్ళ ఎగ్జాక్ట్ ప్లాన్. పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రొటెస్టులు చేయమన్నారు. మిలిటరీ ఆఫీసర్స్ కి లంచాలు ఇచ్చి డబుల్ ఏజెంట్ గా పనిచేయమన్నారు. ఇరానియన్ న్యూస్ పేపర్స్ ని కొనేసుకున్నారు. ఆ న్యూస్ పేపర్ వాళ్ళని మొసాదే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రాయమని చెప్పారు. 48 గంటల్లోనే మొసాదే గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. ప్రైమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేసేశారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కి 3 ఏళ్లు జైలు శిక్ష వేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక తను చనిపోయే వరకు అంటే 1967 వరకు హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. తను చనిపోయిన
అయినందుకు కారణం ఇరాన్ ఆయిల్ ఇరాన్ కే కావాలనుకున్నారు. ఈ స్టోరీ అయిపోయాక కథలో ఇంకోడొచ్చాడు. పేరు మొహమ్మద్ రేజా పహ్లావి. ఈ మనిషిని CIA నిలబెట్టింది. CIA ఇతనే ఇంకా పరిపాలిస్తారు అని డిక్లేర్ చేసేసింది. CIAకి ఈయన ఒక పపెట్లా అన్నమాట. ఏం చెప్తే అది చేసేవాడు. అసలు ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుసు అనుకుంటున్నారా? యాక్చువల్ గా 2013లో CIAనే స్వయంగా ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ ని డీక్లాసిఫై చేసింది. కానీ అలా 1953లో ఇరాన్ గవర్నమెంట్ ని కోల్చడం, మొసాదేని జైల్లో పెట్టడం ఎంత పెద్ద తప్పని వాళ్ళకి 26 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది. అమెరికా యొక్క ఫారిన్ పాలసీలో ఇది ఎంత పెద్ద బ్లండర్ అని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. చాప్టర్ 3 బ్లోబ్యాక్ ద ఇస్లామిక్ రెవల్యూషన్. మొహమ్మద్ రేజా పహ్లావి రూల్లోకి వచ్చిన తర్వాత రచ్చరచ్చ చేశాడు. 26 ఏళ్ల పాటు ఇరాన్ ని ఒక డిక్టేటర్ లా నడిపాడు. సావక్ అనే ఒక సీక్రెట్ పోలీస్ తన దగ్గర ఉండేది. అప్పట్లో అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సీక్రెట్ పోలీస్ సర్వీస్ ఇన్ ద వరల్డ్. ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసేయడం, టార్చర్ పెట్టడం, చంపేయడం ఇదే వాళ్ళ పని. ఆ షాకి వెస్టర్న్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఇరాన్ యొక్క ఒరిజినల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ని పక్కన పెట్టి వెస్టర్న్ కల్చర్ ని ఎంకరేజ్ చేసేవాడు. ఆయిల్ వల్ల డబ్బు గల వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. రిలీజియస్ స్కాలర్స్ ని దేశం నుంచి బయటికి తరిమేశారు. ఇది సరిపోదన్నట్టు రేజా షా వరల్డ్ లీడర్స్ అందరికి కళ్ళు చెదిరించే ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. అది ఒక ఎడారి మధ్యలో ఫుల్ ఏసీలు పెట్టి చేశాడు. $685 మిలియన్ ఖర్చు పెట్టాడు. అది ప్రస్తుత కరెన్సీలో 58,000 crores. ఒకవైపు పేద ప్రజలు చనిపోతున్నారు, ఇంకోవైపు వీడు పెద్ద పెద్ద పార్టీస్ ఇస్తున్నాడు. ఇదంతా చూసి ప్రజల కడుపు రగిలిపోయింది. 26 ఏళ్లు అతన్ని భరించి ఇంకా ప్రజలు అలిసిపోయారు. 1978 వచ్చేసరికల్లే వీడి చేష్టలు చూసి ఇరాన్ ఒక ప్రెషర్ కుక్కర్ లా మారిపోయింది. ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఆ సంవత్సరం ఇరాన్ లో పెద్ద పెద్ద ప్రొటెస్ట్ మొదలయ్యాయి. లక్షల మంది రోడ్డు మీదకొచ్చి ప్రొటెస్ట్ మొదలు పెట్టారు. 16th జనవరి 1979 మొహమ్మద్ రేజా పహ్లావి ఈజిప్ట్ కి పారిపోయాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. 1980లో చనిపోయాడు. 1st ఫిబ్రవరి 1979 సీన్ లోకి ఒక మనిషి ఎంటర్ అయ్యాడు. పేరు అయోతుల్లా ఖోమెనై. అయోతుల్లా ఖోమెనై వేరు, అయోతుల్లా ఖామెనై వేరు. రీసెంట్ గా చనిపోయిన మనిషి పేరు అయోతుల్లా ఖామెనై. అప్పట్లో ఉండేది అయోతుల్లా ఖోమెనై. సో ఇప్పుడు మనం అయోతుల్లా ఖోమెనై గురించి మాట్లాడుకోబోతున్నాం. 1st ఏప్రిల్ 1979 ఇరాన్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా డిక్లేర్ చేశారు. CIA పెంచుకున్న మొహమ్మద్ రేజాన్ని ఇరాన్ ప్రజలు తొక్కిపడేశారు. 4th నవంబర్ 1979 ఎవరు అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. ఇరానియన్ స్టూడెంట్స్ తేరన్ లో ఉండే US ఎంబసీపై దాడి చేశారు. 52 అమెరికన్ డిప్లొమాట్స్ ని 444 రోజులు హాస్టేజ్ గా తీసుకున్నారు. అమెరికా చూస్తూ ఉండిపోయింది కానీ ఏం చేయలేకపోయింది. ఆ రోజు ఒక ఉద్యమం మొదలైంది. 1953లో అమెరికా ఇరాన్ ప్రజల దగ్గర నుంచి డెమోక్రసీని లాగేసుకున్నారు. కానీ 1979లో ఇరాన్ ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఇస్లామిక్ రిపబ్లిక్ ని తెచ్చుకున్నారు. చాప్టర్ 4 ఆర్మింగ్ ద ఎనిమీ ఇరాన్ ఇరాక్ వార్ 1980-1988. ఇరాన్ ని 1979 నుంచి అయోతుల్లా ఖోమెనై పరిపాలించారు. ఒక సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ ప్రజలు అమెరికాకి పూర్తిగా వ్యతిరేకమైపోయారు. అమెరికా ఇరాన్ ని నాశనం చేయడం కోసం ఒక కొత్త స్ట్రాటజీని ఆలోచించడం స్టార్ట్ చేసింది. వాళ్ళకి ఇరాక్ లో ఒక అవకాశం కనిపించింది. అవును, ఇరాక్. అమెరికా సద్దాం హుసేన్ తో చేతులు కలిపింది. 22 సెప్టెంబర్ 1980 ఇరాక్ ఇరాన్ ని ఆక్రమించడానికి వెళ్ళింది. ఇరాన్ లో జస్ట్ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సద్దాం హుసేన్ ఆ దేశం వీక్ గా ఉంటుందనుకున్నారు. ఇరాన్ ని ఆక్రమిస్తే గల్ఫ్ దేశాల మధ్యలో ఒక మంచి పట్టు ఉంటుందనుకున్నాడు. సరే, ఇదే ఆపర్చునిటీ అని ఇరాన్ తో సద్దాం హుసేన్ యుద్ధంలోకి దిగాడు. 1984లో ఇరాక్ USA మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి. వాళ్ళిద్దరి మధ్యన డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చాయి. అమెరికా ఇరాక్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సద్దాం హుసేన్ ఇల్లీగల్ అయిన కెమికల్ ఆయుధాలు వాడుతున్నాడని తెలిసిన USA పెద్దగా పట్టించుకోలేదు. USA ఏమో శాటిలైట్ ఇంటెలిజెన్స్, డబ్బులు, టెక్నాలజీ ఇంకా మిలిటరీ ఎక్విప్మెంట్ ఇరాక్ ఇచ్చింది. 1994లో ఇవే కాకుండా బయాలజికల్ వెపన్స్ లైక్ ఆంథ్రాక్స్, బొటిలినం టాక్సిన్ కూడా వాడమని ఇరాక్ ఇచ్చింది. US వార్షిప్స్ ఇరాకీ ఆయిల్ ట్యాంకర్స్ ని కాపాడేవి. 3rd జూలై 1988 USS వెసనస్ అనే నేవీ షిప్ ఇరాన్ ఫ్లైట్ 655 ని పర్షియల్ గల్ఫ్ పై ఎగురుతూ ఉండగా కాల్చేసింది. ఆ ఇరాక్ ఇరాన్ యుద్ధం 8 ఏళ్లు అయ్యింది. రెండు వైపులా కనీసం 10 లక్షల మంది సోల్జర్స్ చనిపోయారు. సద్దాం హుసేన్ మస్టర్డ్ గ్యాస్ అండ్ నర్వ్ ఏజెంట్స్ వాడి 5,000 మంది అమాయక ప్రజల్ని చంపేశాడు. దీని గురించి USA ఒక్క మాట మాట్లాడలేదు. ఫైనల్ గా ఆగస్ట్ 1988 సీజ్ ఫైర్ జరిగింది. ఈ వార్ తో ఇరాన్ కి ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది. USA ఏదో ఒకటి చేసి ఎప్పుడైనా ఇరాన్ ని వీక్ గా ఉంచాలని చూస్తుంది. చాప్టర్ 5 ద షాడో కమాండర్ ద కిల్లింగ్ ఆఫ్ సొలిమానీ 2020. దాని తర్వాత ఒక 20 ఏళ్ల పాటు ఇరాన్ శాంతంగానే ఉంది. కానీ ఈ 20 ఏళ్లు మళ్ళీ USA తో యుద్ధం అయితే ఏం చేయాలో అని ఫుల్ ప్రిపరేషన్ చేసింది. ఆ ప్రాంతంలో బోల్డ్ అని ప్రాక్సీ పవర్స్ ని ఏర్పాటు చేసింది. లెబనన్ లో హెజ్బుల్లా, గాజాలో హమాస్, యెమెన్ లో హౌతీస్,
ఇరాక్ అండ్ సిరియాలో షియా మిలిషియాస్. అలా ఆ ప్రాంతాల్లో ఒక నెట్వర్క్ ఆఫ్ పవర్స్ ని ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఏమో ఎవరు వేశారంటే పేరు మేజర్ జనరల్ కాసిల్ సులైమనీ. తను ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్స్ యొక్క కమాండర్. ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్ ని 20 ఏళ్లు ఆయనే చూసుకున్నాడు. ఇంత పవర్ఫుల్ అండ్ గొప్ప మిలిటరీ లీడర్ ని చూసి అమెరికా తట్టుకోలేకపోయింది. ఇరానియన్స్ కి ఆయన ఒక లివింగ్ లెజెండ్. అందుకు 3rd జనవరి 2020న సులైమనీ బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగి కారులో వెళ్తుండగా USA MQ-9 డ్రోన్ తో ఆయన కార్ ని పేల్చేసింది. సులైమనీ అక్కడికక్కడే చనిపోయారు. ఆ కాలంలో కూడా ట్రంపే ఉండేవాడు. ఆ కమాండర్ ని చంపింది మేమే. సులైమనీ బ్రతికుంటే అమెరికన్ పర్సనల్ కి డేంజరస్ అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఈ విషయం విన్నాక ఇరాన్ కి తెక్కరేగిపోయింది. ఇరాన్ ఏమో ఇరాక్ లో ఉండే అల్ అల్సద్ US బేస్ మీద బాలిస్టిక్ మిసైల్స్ వదిలేరు. 100 మంది అమెరికన్ సోల్జర్స్ కి అప్పుడు దెబ్బలు తగిలాయి. యాక్చువల్ గా ఇరాన్ ఏమో USA నుంచి రిటర్న్ స్ట్రైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసింది. అటాక్స్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఈ మధ్యలో కూడా ఒక దుర్ఘటన జరిగింది. జస్ట్ టేక్ ఆఫ్ అయిన యుక్రెయిన్ ఫ్లైట్ 752 ని అమెరికన్ ఫైటర్ జెట్ అనుకుని ఒక బాలిస్టిక్ మిసైల్ తో ఇరాన్ లేపేసింది. పాపం 176 మంది చనిపోయారు. ఇదొక పెద్ద పొరపాటు జరిగిపోయిందని ఇరానియన్ గవర్నమెంట్ చెప్పింది. ఇలా ఈ కమాండర్ ని చంపేస్తే USA పెద్ద ప్రాబ్లం ఉండదనుకున్నారు. కానీ అది ఇంకో పెద్ద ప్రాబ్లం కి దారితీసింది. ఇరానియన్స్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇంకా స్పీడప్ చేశారు. పరమాణు బాంబులు లేకపోతే ఇలా అటాక్ చేస్తూనే ఉంటారని ఇరాన్ కి బాగా తెలుసు. సో వాళ్ళు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. చాప్టర్ 6 12-day వార్ జూన్ 2025 2025 వచ్చేసరికల్లే ఇరాన్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ని పోగు చేయడం మొదలుపెట్టింది. దానితో బోల్డ్ అని పరమాణు బాంబులు చేయొచ్చు. ఇరాన్ దగ్గర పరమాణు బాంబులుంటే ఇజ్రాయెల్ అండ్ USA కి డేంజరస్. అందుకు ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ పై కోఆర్డినేటెడ్ అటాక్ స్టార్ట్ చేసింది. వాళ్ళు ఎక్కడైతే న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తున్నారో ఆ ప్లేస్ ని ధ్వంసం చేసింది. ఫార్డో డీప్ అండర్ గ్రౌండ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, నతాన్స్ సెంట్రిఫ్యూగల్ హాల్స్, అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఇవన్నీ ధ్వంసం అయిపోయాయి. USA ఇజ్రాయెల్ కి హెవీగా ఇంటెలిజెన్స్ ఇచ్చింది. ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ కి ఏరియల్ రీఫ్యూలింగ్ చేసింది. అడ్వాన్స్డ్ బంకర్ బస్టన్ మ్యూనిషన్స్ ఇచ్చింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇజ్రాయెల్ నీట్ గా డిస్ట్రాయ్ చేసింది. దీనికి జవాబుగా ఇరాన్ 400 బాలిస్టిక్ మిసైల్స్ వదిలింది. హెజ్బుల్లా ఏమో లెబనాన్ నుంచి రాకెట్స్ తో ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది. హౌతీ రెబెల్స్ USS అబ్రహాం లింకన్ పై రాకెట్స్ వదిలారు. దానికి కొంతవరకు డ్యామేజ్ అయ్యింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని 72 అవర్స్ క్లోజ్ చేశారు. ఆయిల్ ప్రైసెస్ $130 per barrel వెళ్ళిపోయింది. 12 రోజుల్లో ఆ యుద్ధం ఆగిపోయింది. ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కనీసం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అటాక్స్ తర్వాత జనాల మైండ్ అంతా మారిపోయింది. వాళ్ళకి ఎక్స్ట్రీమ్ థాట్స్ వచ్చేసాయి. అప్పుడు ఇరాన్ కి ఏ మిసైల్స్ అయితే వేస్ట్ అయిపోయాయో నార్త్ కొరియా అండ్ రష్యా కలిపి వాళ్ళ స్టాక్స్ నింపేశాయి. చాప్టర్ 7 ద 4th వార్. ఇది US కి ఇరాన్ కి జరిగే 4వ యుద్ధం అని చెప్పొచ్చు. అండ్ మిగతా యుద్ధాల కన్నా ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఒక సెంట్రలైజ్డ్ పవర్ లేకపోయినా పనిచేసే కేపబిలిటీ ఉంది. వాళ్ళ లీడర్షిప్ అంతా డీసెంట్రలైజ్డ్ వేగా ఉంది. అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లో మొత్తం దేశం అంతా స్ప్రెడ్ అయి ఉంది. డిసిషన్స్ కోసం ఒక్కళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ లైక్ హెజ్బుల్లా అండ్ హౌతీస్ కి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మంచి ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర వచ్చేసాయి. ఇరాన్ దగ్గర ఇప్పుడు ఫతా మిసైల్ ఉంది. ఇది చాలా డేంజరస్. చైనా అండ్ రష్యా యొక్క ఫుల్ సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ డ్యామేజ్ చేసినా వాళ్ళైతే ఆ టెక్నాలజీ క్లియర్ గా కనిపెట్టేశారు. మళ్ళీ యురేనియం ని ఎన్రిచ్ వాళ్ళు ఈజీగా చేయగలరు. కానీ ఈ సైకిల్ ఏమో ఎందుకు ఎండ్ అవ్వట్లేదు? USA ఏమో మాటి మాటికి ఇరాన్ ని ఎందుకు అటాక్ చేస్తూ ఉంటుంది? ఎప్పుడు అమెరికా ఏమో యాక్షన్ తీసుకుంటుంది, ఇరాన్ దానికి రియాక్ట్ అవుతుంది, అమెరికా గెలిచినట్టు నటించి వెళ్ళిపోతుంది. ఇరాన్ యుద్ధాన్ని ఎలాగో అలాగా మేనేజ్ చేసి నెక్స్ట్ టైం కి ఇంకా బాగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది షార్ట్ గా చెప్తాను. 1953లో అమెరికా ఇరాన్ లో డెమోక్రసీని తీసేసింది. దానికి 1979లో ఇరాన్ అమెరికా నిలబెట్టిన షాని తరిమికొట్టారు. ఇరాన్ అమెరికా యొక్క పర్మనెంట్ శత్రువుగా మారిపోయింది. 1980s లో USA సద్దాం హుసైన్ కి ఆయుధాలు ఇచ్చింది. ఇరాన్ ని అటాక్ చేయమని చెప్పింది. దానికి సమాధానంగా ఇరాన్ హౌతీస్ అండ్ హెజ్బుల్లాని తయారు చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఇరాన్ యొక్క ప్రాక్సీ నెట్వర్క్స్ ఎక్కువైపోయాయి. 2020లో కమాండర్ సొలైమనీని చంపేశారు. ఇరాన్ దానికి సొల్యూషన్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. 2025లో USA ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ పైన బాంబులు వేపించింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని వేరే వేరే ప్లేసెస్ లో దూరంగా కట్టేసింది. అమెరికాకి ఈ ఇరాన్ పైన అటాక్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. ఫస్ట్ కారణమేమో ఆయిల్. ప్రపంచంలో 20% ఆఫ్ ద ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్తుంది. అది ఇరానే మాక్సిమం కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ విషయం అమెరికాకి నచ్చదు. రెండో కారణం ఇజ్రాయెల్. అమెరికా ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ కి డైరెక్ట్ శత్రువుగా భావిస్తుంది. సో ఇజ్రాయెల్ ని కాపాడాలంటే ఇరాన్ తో గొడవ పెట్టుకోవాల్సిందే. మూడోది డాలర్. ఇరాన్ ఏమో ఆయిల్ ని డాలర్ లో కాకుండా వేరే కరెన్సీస్ లో అమ్మాలని చూస్తుంది. అలా చేస్తే డాలర్ వీక్ అయిపోతుందని అమెరికాకి భయం. కానీ ఇరాన్ ఏమో ఎప్పుడు ఎందుకు తప్పించేసుకుంటుంది? ఫస్ట్ ఏమో దాని సైజ్. ఇరాన్ సైజ్ చాలా పెద్దది. అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇరాన్ లో గ్రౌండ్ ఇన్వేజన్ చేయలేరు. రెండోది పాపులేషన్. ఇరాన్ యొక్క జనసంఖ్య 90 మిలియన్.
వాళ్ళందరూ ఒక స్ట్రాంగ్ ఇస్లామిక్ ఐడెంటిటీతో కట్టుబడి ఉన్నారు. వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు. ఇరాన్ ఇప్పుడు వార్ని గెలవాలనుకోదు, జస్ట్ సస్టైన్ చేయాలనుకుంటుంది. వాళ్ళు వార్స్ని జస్ట్ ప్రొలాంగ్ చేస్తే చాలు, అమెరికా ఆటోమేటికలీ వెనక్కి వెళ్ళిపోతుంది. నాలుగో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ ప్రాక్సీస్ అన్ని గల్ఫ్ దేశాలని ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. రష్యా అండ్ చైనా ఏమో ఎప్పుడు ఇరాన్ అన్స్టేబుల్ అవ్వాలని కోరుకోరు. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఇరాన్కి బాగా ఉంటుంది. ఈ మొత్తం స్టోరీ విన్నాక ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఇలా తయారయ్యిందని మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇరాన్ ఇప్పుడు చేసేది అండ్ యూఎస్ఏ ఇప్పుడు చేసేది కరెక్టా కాదా అని కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.